హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కూడా తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనం గ్రీన్ రైస్ చేయడానికి రెడీ అవుతున్నాము. సో పుదీనా, కొత్తిమీర అండ్ పాలకూర కొంచెం తీసుకొని వాటిని బాగా కడిగేసి పెట్టుకున్నాను. వాటర్లో ఒక 10 minutes పెట్టేసి వదిలేసాను, సో దట్ దానికి అంటుకున్న మట్టి అంతా కూడా వదిలేస్తుందని. ఇప్పుడు పాలకూరని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి కొద్దిగా నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను, పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవడానికి. అలా అని ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2 minutes సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు కొత్తిమీర, కొంచెం పుదీనా, చిన్న అల్లం ముక్క, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అండ్ కొద్దిగా జీలకర్ర వేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మన పాలకూర కూడా ఉడికిపోయింది. అది చల్లారేలోపు రైస్ పెట్టేసుకుందాం కుక్కర్లో. స్టవ్ మీద రైస్ పెట్టేసుకున్నాను. అది విజిల్స్ వచ్చేలోపు మన పాలకూర కూడా చల్లారిపోయింది. సో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి మనం పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పెట్టుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోకి వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటున్నాను. ఇది స్మూత్గా గ్రైండ్ అవ్వడం కోసం వాటర్ యాడ్ చేయాలి కదా. సో అది ఏమైందంటే నేను పాలకూర ఉడకపెట్టిన వాటర్ని కొంచెం వేసుకున్నాను. ఇక్కడ లీవ్స్ కొద్దిగా ఎక్కువయ్యాయి కదా, సో తుల్లిపోయింది ఆన్ చేయగానే. సో జార్ మార్చేసాను అండ్ అదంతా కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. పక్కన పెట్టుకున్నాను. ఒక వెడల్పాటి ప్యాన్ తీసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి మసాలా దినుసులన్నీ కూడా వేసుకున్నాను. 1 స్పూన్ షాజీరా, 4 యాలకులు, ఒక దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, కరివేపాకు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అండ్ జాపత్రి కొద్దిగా. అవి వేగుతూనే ఉన్నాయి. ఈలోపు సన్నగా పొడిగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని వేపేసుకున్నాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఈ రైస్కి మనకి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వేగితేనే బాగుంటాయి. సో సిమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా బాగా వాటరీగా ఉంది కదా, సో కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెడితే ఆ వాటర్నెస్ అంతా పోతుంది. నేను ఈ పేస్ట్లో పచ్చిమిర్చి వేయడం మర్చిపోయానండి. సో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మీరైతే రెడ్ చిల్లీ పౌడర్ అవాయిడ్ చేసి మిక్సీ వేసేటప్పుడే 4-5 పచ్చిమిర్చి వేసేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందాకలా పాలకూర ఉడకబెట్టాం కదండి, ఆ వాటర్ అంతా కూడా ఒక గ్లాస్లో తీసి పక్కన పెట్టుకున్నాను. ఈవినింగ్ చపాతీ చేసుకునేటప్పుడు ఈ వాటర్తో కలిపేద్దామని. ఈలోపు మన గ్రీన్ పేస్ట్ అంతా కూడా బాగా దగ్గరగా అవుతుంది. ఇంకా కొంచెం వాటర్ పోవాలి. సో ఇంకొంచెం సేపు అలా ఫ్రై చేసుకుంటే వాటర్ అంతా పోతుంది. 2 minutes అలా ఫ్రై అయిన తర్వాత ఇలా దగ్గర పడింది. ఇందులో మనం కుక్కర్లో పెట్టుకున్న రైస్ అంతటిని కూడా అలా కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ కలిపే ప్రాసెస్లో మనం కొద్దిగా టాస్ చేస్తూ కలపాలి, ఎందుకంటే రైస్ విరిగిపోతుంది. ఇది నా లంచ్ బాక్స్ రెసిపీ కాబట్టి నాకు టైం లేక నేను వేడి రైస్ వేసాను. మీరు కొద్దిగా రైస్ని ఒక వెడల్పు పళ్ళెంలో వేసుకొని చల్లారబెట్టేసి వేస్తే ఇంకా పొడిలాడుతూ వస్తుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మనకి ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ అన్నీ కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. లంచ్ బాక్స్ సిరీస్ అనేసి డే 1, డే 2 అనేసి రోజు పిల్లలకి నేను ఏమైతే లంచ్ బాక్స్ పెడుతున్నానో అవన్నీ కూడా నేను చిన్న షార్ట్స్లా షూట్ చేసి పెడుతున్నాను. అదే కాకుండా నేను రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గెట్ రెడీ విత్ మీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. అవి కూడా చూడకపోతే ఒకసారి చూసి లైక్ చేసేయండి. ఇక్కడ మన గ్రీన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ టేస్ట్ చూసుకొని కొద్దిగా చాలకపోతే యాడ్ చేసేసుకోవచ్చు. పేస్ట్లో వేసాం కదా, నాకైతే అది సరిపోయింది, నేను మరి యాడ్ చేయలేదు. సో 1 నిమిషం మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే మన గ్రీన్ రైస్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేయండి, సూపర్గా వచ్చింది. మీరు కావాలంటే ఫైనల్గా ఫ్రై చేసిన కాజు కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఆల్.